నమస్కారం. యువభారత్ టీవీ వీక్షకులకు స్వాగతం. నేను మీ భానుప్రకాష్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో కోవూరు మండలం ఎల్లాయపాలెం నుంచి నెల్లూరుకు ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించి బస్సు సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. కోవూరు నియోజకవర్గంలో కోవూరు మండలం ఎల్లాయపాలెం గ్రామ ప్రజలు ఆర్టీసీ బస్సు సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యక్తపరచిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి. ఎల్లాయపాలెం నుంచి నెల్లూరుకు ఆర్టీసీ బస్సు సర్వీస్ను ప్రారంభించిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. ప్రజలకు బస్సు సర్వీస్ ఎంతో ఉపయోగకరం అని, ఎల్లాయపాలెం ప్రజలు నూతన బస్సు సర్వీస్ను సద్వినియోగం చేసుకోవాలని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. శుక్రవారం కొడవలూరు మండలం ఎల్లాయపాలెం గ్రామ ప్రజల సదుపాయార్థం నూతన బస్సు సర్వీస్ను ఆమె ప్రారంభించారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వారికి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు, స్థానిక నాయకులు. అనంతరం ఎల్లాయపాలెం నుంచి నెల్లూరుకు నూతన బస్సు సర్వీసును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గ ఎమ్మెల్యేగా తన గెలుపులో కీలక పాత్ర పోషించిన ఎల్లాయపాలెం గ్రామవాసులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత 9 ఏళ్లుగా ఎల్లాయపాలెం గ్రామం నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. దాంతో గ్రామస్తులు, ముఖ్యంగా విద్యార్థులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడేవారన్నారు. ఆటోల్లో ప్రయాణం చేయాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పారు. ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రజల సౌకర్యార్థం నూతన బస్సు సర్వీసును ప్రారంభించినట్లు వివరించారు. మహిళల అభ్యుదయానికి పెద్దపీట వేసే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు త్వరలో మహిళకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్న తరుణంలో గ్రామంలోని మహిళలకు ఆర్టీసీ బస్సు ఉపయోగపడుతుందన్నారు. ఈ నెల 14 శనివారం నిరుద్యోగ యువత కోసం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో కనుపర్తిపాడులోని విపిఆర్ కన్వెన్షన్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. జాబ్ మేళాలో కోవూరు నియోజకవర్గ యువతకే తొలి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఎల్లాయపాలెం గ్రామంలో చదువుకుని ఉద్యోగాలు రాని యువకులు ఎవరైనా ఉంటే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించే పింక్ బస్ త్వరలోనే కోవూరు మండలానికి వస్తుందని, మహిళలు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. నాయకులు విభేదాలు వీడి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. రాజకీయాలు ఎన్నికల వరకే అని, ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సిపిఎం ముఖ్య నాయకులు సీతారాం ఏచూరి గారి మృతికి సంతాపం తెలియపరిచారు. పై కార్యక్రమంలో కేతు వెంకటరమణారెడ్డి, ఏకొల్లు వంశీధర్ రెడ్డి, గరికిపాటి రాజేంద్ర, బొడుగు శ్రీనివాసులు, భూలోకం విజయ్ కుమార్, మదన్ మోహన్, బిజెపి నాయకులు మాల్యాద్రి, రామిరెడ్డి, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రకటన: మీ వ్యక్తిగత మరియు వ్యాపార అభివృద్ధి రుణాల కొరకు సంప్రదించండి. బిఎస్కే అసోసియేట్స్, ఎస్టు థియేటర్ వీధి, పొగతోట, నెల్లూరు. ఫోన్ నంబర్ 9014889944. వీక్షకులకు ధన్యవాదాలు. మీ భానుప్రకాష్, యువభారత్ టీవీ, ఆంధ్రప్రదేశ్.